బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో మరొక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో కథువా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శివనగర్ లోని రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో సుమారుగా 10 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఆ మంటలు మంటలకు తాటిగాను అగ్నికి ఆహుతి అయిపోయారు. సజీవ దహనం అయిపోయారు 6. మరొక 4కి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్షతగాత్రుల్ని కథువా జీఎంసీకి తరలించారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టుగా అనుమానం వ్యక్తం పరుస్తున్నారు. ఇక కథువా జిల్లాలో నిన్న మంగళవారం రోజు అర్ధరాత్రి శివనగర్లోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సుమారుగా ఇంట్లో 10 మంది ఉన్నారు. అది ఏకంగా ఒక డిఎస్పీకి సంబంధించి రిటైర్డ్ డిఎస్పీ ఇల్లుగా తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆలోగానే మంటలు ఆర్పేలోపే 6 అగ్నికి ఆహుతైపోయారు, సజీవ దహనం అయిపోయారు. మరొక 4 చాలా తీవ్రంగా గాయపడ్డారు. అందరూ కూడా ఆసుపత్రి తరలించారు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక మృతులు గాఢ నిద్ర ఉన్న సమయంలోనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది. ఆ సర్క్యూట్ కారణంగానే పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక పొగ పీల్చడంతో ఊపిరాడక బాధితులు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అటు ప్రాథమిక దర్యాప్తులో కూడా అదే తేలింది. వైద్యులు కూడా అదే చెప్తున్నారు. కాలిన గాయాలు ఏమీ లేవని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. పెద్దగా ఆ గాయపడిన వారికి చాలా తీవ్రమైనటువంటి గాయాలైతే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అగ్నికి ఆహుతైన వారికి కూడా చూస్తే కనుక వాళ్ళు నిద్ర సమయంలో ఉన్నారు, లేదంటే వాళ్ళు కొంత బయటపడేందుకు అవకాశం అయితే ఉండేది. చాలా అర్ధరాత్రి సమయంలో కాబట్టి గాఢ నిద్ర ఉన్న నేపథ్యంలోనే ఈ మంటలు పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో బయటికి రాలేకపోయారు, లేదంటే వారు ప్రాణాలు కాపాడుకునే అవకాశమే ఉండేది. అయితే అర్ధరాత్రి సమయంలో అక్కడ ఏం జరిగింది? అగ్ని షార్ట్ సర్క్యూట్ కారణంగానే అక్కడ మంటలు చెలరేగాయా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎవరైనా కావాలని గుర్తు దుండగులు నిప్పంటించారా? ముఖ్యంగా ఆయన రిటైర్డ్ డిఎస్పీగా తెలుస్తోంది కాబట్టి ఆయన పైన ఎవరైనా కక్ష సాధింపు చర్యగా చేశారా? ఈ కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఫస్ట్ రిపోర్ట్ ప్రకారంగా అయితే అది షార్ట్ సర్క్యూట్ వరకు కారణంగానే రకంగా జరిగి ఉంటుందంటూ భావిస్తున్నారు. ఏదేమైనా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం 6 మరణం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోసారి ఒక పెద్ద సంచలనంగా మారింది. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు. పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ పనైనా ఇంకెవరైనా కావాలనేటువంటి నిర్వాకానికి బడిగట్టారనేది మాత్రం తెలియాల్సి ఉంది. एक्चुअली आप इधर लगी है आप किधर लगी हां इधर लगी तो इधर तुम हो गया मेरे ख्याल से इधर तो अटैक खुल गया इधर हां बच्चे हां ये इधर क्यों लगा इधर हां कोई नहीं इधर तो कोई ना एक बराडा सुतरा मन्नू है एड़ा मुड़ा मैंने को रखया 6 के इधर गाड़ी अच्छा इस कमरे का ये तार జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివనగర్లోని ఓ రిటైర్డ్ డిఎస్పీ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏం జరిగిందేమో కానీ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ఇంట్లో ఆ సమయంలో సుమారుగా 10 మంది ఉన్నారు. 6 సజీవ దహనం అయిపోయారు, అగ్నికి ఆహుతైపోయారు. మరొక 4కి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వెంటనే చుట్టూనున్న స్థానికులు ఆ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపే 6 సజీవ దహనం అయిపోయారు. మరో 4 చాలా తీవ్రంగా గాయాలు పాలైన వారందరూ కూడా పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటల్ని ఆర్పేసి వారిని బయటికి తీశారు. అయితే ఇదంతా కూడా కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా, లేదంటే ఇంట్లో ఎవరైనా డిఫరెంట్గా షార్ట్ సర్క్యూట్, లేదంటే ఇంకెవరైనా దుండగుల పన, ఇంకెవరైనా ఇటువంటి చర్యకు ఒడిగట్టారన్న విషయంలో ప్రస్తుతం పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఒక రిటైర్డ్ డిఎస్పీ ఇల్లు కావడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. చూద్దాం మరి పోలీసులు విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూస్తాయి. కేవలం షార్ట్ సర్క్యూట్ అనేది పోలీసు వారు కన్ఫర్మ్ చేస్తారా, లేదంటే ఇంకెవరైనా ఇతర వ్యక్తుల యొక్క పని, లేదంటే పన్నాగమా అనేది మాత్రం పోలీసు విచారణ తెలిసే అవకాశం ఉంది. एक्चुअली आप इधर लगी है आप किधर लगी हां इधर लगी तो इधर तुम हो गया मेरे ख्याल से इधर तो अटैक खुल गया इधर हां बच्चे हां